అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. ఎన్ని రైళ్ళు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి సామే, ఎన్ని రైళ్ళు మారాలి, ఎన్ని మైళ్ళు రావాలి. నిన్ను చూడాలంటే చూడంటూ రాయంటి చూపున్న సామే. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. మాయదారి సంసారం వచ్చేతాది, మాయదారి సంసారం వచ్చేతాది. నీ మొక్కులు తీసని పాపం వచ్చేతాది. నాటికి గుడి కట్టించావు, కట్టాలి స్వామి పుట్టించావు. మా నట్టిల్లో ఆటికి గుడి కట్టించావు. ఆపదలే మాకు తోడు లేకుంటేను అయ్యా, ఆపదలే మాకు తోడు లేకుంటేను. మేము అసలు నిన్ను కలుసుకోము, అది నిజమేలే. సుక్కల్లో తాకున్న సక్కన్ని సామే. అయ్య బాబో ఇక్కడున్నావా, ఏడు కొండలెక్కి బాగా చూస్తున్నావా. మేళవించి వినసొంపుగా మార్చే విలక్షణమైన ప్రక్రియ సంగీతం. ప్రకృతితో సంగీతం మిళితమై మన జీవన గమనంలో ఒక భాగమైపోయింది. సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవ్వరూ ఉండరు. ఆనాటి అక్షరాస్యత లేని ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లించడానికి ఇది ఒక సాధనమైంది. శ్రావ్యమైన సంగీతం ద్వారా ప్రజలను భక్తి మార్గం వైపు మళ్లించిన వారిలో అన్నమాచార్యుడు ప్రథమం. ఇతను 14వ శతాబ్దానికి చెందినవారు. 79 ఏళ్ల వయసు వరకు ఇతను జీవించి ఉన్నారు. వైశాఖ పౌర్ణమి నాడు జన్మించారు. జన్మస్థానం తాళ్లపాక. భార్యలు తిమ్మక్క, అక్కమ్మ. అన్నమయ్య భగవత్ సంకీర్తనలు రచించే సమయంలో సాల్వ నరసింహరాజు ఎన్నో ఇబ్బందులకు అతను గురి చేశారు. ఆనాడు రాజుల కాలంలో ఎలా ఉండేదంటే వాళ్ళకి నచ్చిన కావ్యాలని రాస్తేనే వాళ్ళు అంగీకరించేవారు, వాళ్ళ మీద రాయమనేవారు. ఆ రాజుకు భక్తి అయితే భక్తి రాయాలి, శృంగారం అయితే శృంగారం రాయాలి. కానీ ఇతను ఆ శృంగార కావ్యాలు రాయడానికి ఇష్టపడలేదు అన్నమాచార్యుడు. కేవలం భక్తి కావ్యాలను మాత్రమే రాస్తానందుకు అతన్ని బంధించాడు చెరసాలను. అనేక హింసలు పెట్టాడు. ఆఖరికి భగవద్ దర్శనంతో ఆ రాజు మారాడు. ఇప్పుడు రాగమాలిక గ్రూప్ వాడు ఒక చక్కని కీర్తన వినిపిస్తారు. నెక్స్ట్ మనం మరికొంత తెలుసుకుంటాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా నా జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. ఇంతమందితో ప్రోగ్రామ్ ఇవ్వడం అన్నది అది ఎలా పాడనే ఉండి భగవంతుడితో పాటలు, కానీ ఇంతమందితో ఈ స్టేజ్ మీద ఇలా పాడడం అనేది నేను లైఫ్లో మర్చిపోలేను. మీ అందరికీ మనస్ఫూర్తిగా వచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ మొట్టమొదటిసారిగా గణపతి ప్రార్థనతో గణనాదం భజరే, శ్రీ గణనాదం భజరే, చీతపరాశేయుతం శ్రీ గణనాదం భజరే, చీతపరాశేయుతం శ్రీ గణనాదం భజరే.
భావితం భోగి సారి సేవితం రాగద్వేషాదిరంతరమణీయ హృదయ విదితం శ్రీ గురు సన్ముదితం చిన్మూల కమలస్తే శ్రీగణనాథం భజరే శ్రీతపరాసేవియుతం శ్రీగణనాథం భజరే శ్రీతపరాసేవియుతం శ్రీగణనాథం భజరే. ఇప్పుడు మనం అన్నమయ్య ఈరోజు జయంతి కాబట్టి మొట్టమొదటిసారిగా భూపాల రాగంలో అన్నమయ్య ప్రార్థన చేసుకొని మొదలు పెడదాము. శ్రీమద్వదీయ చరితామృతమన్నయార్య నీత్వాపి నైవ సుహితా మనుజా భవేయుః త్వం వెంకటాచలైవ భక్తిసారం శ్రీ తాళపార గురుదేవ నమో నమస్తే నమో నమస్తే. మొట్టమొదట అన్నమాచార్య కీర్తనలో మొదలుపెట్టడానికి అంతయు నీవే హరిపుండరీకాక్ష. ఇక్కడ అన్నమయ్య ఆయన యొక్క వెంకటరమణమూర్తిని ఏ రకంగా ఆయన యొక్క రచనల ద్వారా ఆయన ఎలా వర్ణించాడు, ఎన్ని రకాలుగా అని చెప్పి ఇటువంటి ఒక సంకీర్తనం హిందోళ గారు. అంతయు నీవే హరిపుండరీకాక్ష. అంతయు నీవే హరిపుండరీకాక్ష. వెంకటాపు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష. వెంకటాపు నీవే శ్రీ రఘురామ. అంతయు నీవే హరిపుండరీకాక్ష.
అన్నమాచార్యుడికి పదకవితా పితామహుడనే బిరుదుంది. తుమ్మెద పాటలు, గొప్పిళ్ళ పాటలు, శృంగార పాటలు, ఆధ్యాత్మిక పదాలు ఇంకా అనేక రకాలైన కీర్తనలను జనసాధారణ భాషలో అందుబాటులోకి తెచ్చి ప్రజలను భక్తి వైపు మరల్చిన ఘనత అన్నమయ్యది. ఈ నామ సంకీర్తనతో సర్వపాపాలు తొలగిపోతాయనేది భాగవతంలో వ్యాసుని యొక్క ఉవాచ. 32,000 సంకీర్తనలను తేట తెనుగులో రచించిన ఘనత అన్నమాచార్యునికే దక్కింది. అచ్చ తెనుగు నుడికారం అన్నమయ్య పద కవిత. థ్యాంక్ యూ లక్ష్మి గారు. మా తర్వాత సంకీర్తన అబేరి రాగం ఏమని పొగడుదమే ఇక నేను.
ధన్యవాదాలు. బ్రహ్మ కడిగిన పాదము అంటూ నీ పాదాలను ఆశ్రయించడానికి, చక్కని తల్లికి చాంగుబళారే అంటూ హుషారు కల్పించడానికి, హరినామమే బహు ఆనందకరం అని తత్వం నేర్పడానికి, కోవెలలో నెలకొన్న కోనేటి రాముడు వాడే అంటూ పాదపద్మాల దగ్గరికి మనల్ని చేర్చడానికి, బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అంటూ బ్రహ్మతత్వాన్ని బోధించడానికి, ఇవన్నీ అందించినటువంటి రాగమాలిక గ్రూప్ వారికి వందనం. ఇప్పుడు పాడబోయే సంకీర్తన వినరో భాగ్యము విష్ణు కదా. రాగం ఉదయ చంద్రికా రాగం. వినరో భాగ్యము విష్ణు కదా, వినరో భాగ్యము విష్ణు కదా, వెనుబలమిదిగో విష్ణు కదా, వినరో భాగ్యము విష్ణు కదా. గమ ప్రసని మగ సగస మగ సని పని గమ గమ ప్రసని మగ సగస మగ సని పని గమ ఆది నుండి సంజాతి విగులలో వేదం అయినది విష్ణు కదా, ఆది నుండి సంజాతి విగులలో వేదం అయినది విష్ణు కదా. నాదించి నారదాదులచే, నాదించి నారదాదులచే వీధి వీధులనే విష్ణు కదా, వినరో భాగ్యము విష్ణు కదా, వెనుబలమిదిగో విష్ణు కదా, వినరో భాగ్యము విష్ణు కదా. గమ ప్రసని మగ సగస మగ సని పని సగమ గమ ప్రసని మగ సగస మగ సని పని సగమ వదలక వేదవ్యాసులు నుడి వినా విదిత పావనము విష్ణు కదా, వదలక వేదవ్యాసులు నుడి వినా విదిత పావనము విష్ణు కదా. సదనం పైనది సంకీర్తనయై, సదనం పైనది సంకీర్తనయై, వెదకిన చోట
కదా వెనుబలమిది హో విష్ణు కదా వినరో భాగ్యము విష్ణు కదా పబ్లిక్ ఉంటే అక్కడ రైల్వే స్టేషన్ చాలా ఇబ్బంది పడుతుంటే మొత్తం అంతా అంటే నేడు పాటలు
హరి అవతారమీతడు అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య అరయమగుడితడు అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య అరయమగుడితడు అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద వడిమాడుచున్నవాడు ఆదరమై తాళపాక అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద వడిమాడుచున్నవాడు ఆదరమై తాళపాక అన్నమయ్య ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడికడ తాళపాక అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య అరయమగుడితడు అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య క్షీరాబ్ది సాయనిట్టే సేవింపుచున్నవాడు ఆరితేరి తాళపాక అన్నమయ్య క్షీరాబ్ది సాయనిట్టే సేవింపుచున్నవాడు ఆరితేరి తాళపాక అన్నమయ్య ధీరుడై సూర్యమండల తేజము వద్ద నున్నవాడు ధీరుడై సూర్యమండల తేజము వద్ద నున్నవాడు ఆ రీతుల తాళపాక అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య అరయమగుడితడు అన్నమయ్య హరి అవతారమీతడు అన్నమయ్య ఈవల సంసార లీల ఇంద్రియుచుకోనున్నవాడు ఆవటించి తాళపాక అన్నమయ్య ఈవల సంసార లీల ఇంద్రియుచుకోనున్నవాడు ఆవటించి తాళపాక అన్నమయ్య భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు భావింప శ్రీ వెంకటేశు పాదములందే ఉన్నవాడు ఆవభావమై తాళపాక
వైజాగ్ వచ్చి లయన్స్ క్లబ్లో చెప్పారు ఈ పాట. ఆవిడ దగ్గర నేర్చుకున్నాను ఈ పాట. అది హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ఫుల్గా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు అందరికీ నా థ్యాంక్స్. మేము వెళ్ళటం లేదు అంటే చూడండి, జనరల్గా శిష్యులు గురువు దగ్గరికి వెళ్ళడం కామన్. అంటే ఆవిడకి దీని మీద ఎంత భక్తి భావము అంటే మనస్ఫూర్తిగా చెప్తారు. అందు గురించి మేము ఆవిడ గురించి, గురువు అంటే మీకు తెలుసు చీకటిని తొలగించేవాడు, నేను ఆవిడని అలాగే చూసుకుంటాను. అంటే తల్లిదండ్రుల తర్వాత గురువు ముఖ్యం. ఇంకా ఎవరైనా మాట్లాడు. నేను జాయింట్ సెక్రటరీగా చేశానండి ఇయర్. మా జయలక్ష్మి గారు అంత దూరం నుంచి మాకు అందరికీ వచ్చి ఫ్రీ క్లాసెస్ తీసుకొని మాకు ప్రతి ఒక్కళ్ళని చాలా ఆనందం కలిగేలాగా చేశారు. అసలు ఇప్పుడు పాడబోయే పాటలు అయితే 1 monthలో మాకు ఏమీ రాకపోయినా అంత చక్కగా అంటే ఇప్పుడు నేర్పించారు. మొత్తం ఒక 10 పాటలు 12 పాటలు ఇప్పుడు మనం పాడతాము. సో మాకు చాలా ఆనందంగా ఉందండి జయలక్ష్మి గారి దగ్గర మేము క్లాసెస్ వింటున్నందుకు. అదేనండి, జయలక్ష్మి గారు ఇక్కడ ఒక హౌస్ ఓనర్ అండి. మేమందరూ కూడా హౌస్ వైఫ్. మేము ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని ఎంకరేజ్ చేసి మమ్మల్ని అందరినీ కూడగట్టి అందరూ రావాలి నేర్చుకోవాలని మేము ఆవిడని అడగడం కాదు, ఆవిడే మమ్మల్ని అడిగి అందరినీ తీసుకుని మాకు చాలా ఇప్పుడు పాటలు నేర్పించారు. అయితే మీకు నేను మీకు నేర్పిస్తానమ్మా అని చెప్పి మమ్మల్ని ఎంకరేజ్ చేసి ఈరోజు స్టేజ్ మీద ప్రోగ్రామ్ ఇచ్చేంతగా మేము ఎదిగామన్నమాట. అయితే ఈ రకంగా జయలక్ష్మి గారికి మనం చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నా పేరు సుశీల్ అండి. అందరికీ అన్ని వస్తాయి కానీ ఆవిడ అందరికీ నేర్పించాలని చాలా ఉత్సాహంతో అందరి నోట అన్నమయ్య పాట అని ఈ రోజుకి సార్థకం చేసి మా అందరిని ఒక చోటకి చేర్చి నేర్పించి ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఉంటారు రాని వాళ్ళు ఉంటారు అందరికీ ఒక చోట నేర్పించి అలా తెచ్చిందంటే ఆవిడ ఎంత ఆలోచన ఎంత పట్టుదల ఉంది చూడండి. జయలక్ష్మి అంత బాగా చేశారన్నమాట. ఇదే అండి, నా పేరు సుశీల. అదే అన్నమయ్య జన్మదిన అంతే కదమ్మా. అన్నమయ్య అసలు మాకు కీర్తనలు అంటే ఏంటి, ఎలా పాడాలి ఏమి కూడా మాకు అసలు తెలీదు. అటువంటి మాకు తను A to Z బేసిక్స్ నుంచి అన్నీ చెప్తూ మాకు ఫ్రీ క్లాసెస్ తీసుకుంటున్నారు. సో ఈ రకంగా మేడం గారికి మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. ఉత్సవాన్ని జరుపుకుంటాం. దానిలో అన్నమాచారుని ఆరాధనోత్సవాలు ఒకటి. భాగవంతునికి భక్తునికి అనుసంధానం చేసేది ఏంటంటే సంగీతం. పూర్వం జనసాధారణానికి అక్షరాస్యత లేని రోజుల్లో భక్తి మార్గంలో మళ్లించాలి అంటే భక్తికి అనుసంధానమైనది సంగీతం అనే విషయం ఆనాడే అన్నమాచార్యులు గమనించారు అతను. అందుకే అతను సంకీర్తనల ద్వారా సాధారణ ప్రజానీకాన్ని భక్తి మార్గం వైపు మళ్లించారు. జలమే కుంభ హై కుంభమే జల హై కూటా కుంభ జలికి సమాన్ అంటారు. ఆత్మ పరమాత్మల సంబంధాన్ని సముద్రంలో కుండ నీటితో పోలుస్తాడు. కుండ సముద్రంలోకి ఎత్తేటప్పుడు ఆ కుండ పగిలిపోతే ఆ నీరు సముద్రంలో ఐక్యమైపోతుంది. ఆత్మ పరమాత్మల సంబంధం కూడా అదే విధంగా ఉంటుందని చెప్తారు మనకి. ఈ సంగీతకారుడైనటువంటి అన్నమాచార్యులు జనసాధారణ భాషలో పద కవితా పితామహుడుగా పేరొందారు. అటువంటి పద కవితా పితామహుడు ఆనాడు 32,000 సంకీర్తనలు రాసి ఆ సంకీర్తనని మన జనసాధారణానికి అందించి ముఖ్యంగా తెలుగు అక్షర కవితలో ఇతను
జనసాధారణ భాషగా ప్రజలకు అందించారు. అటువంటి సంకీర్తనలు ఒకప్పుడు మరుగున పడిపోయి, ఒకప్పుడు నాకు సంగీతం అంటే పెద్దగా జ్ఞానం లేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా చెయ్యగలను అని నిరూపించారు జయలక్ష్మి గారు. 60+ లో అన్ని హెల్త్ సమస్యలు ఉంటాయి. మేడం మీరేం చేయగలరు అంటే, లేదు మేడం మన ప్రయత్నం మనం చెయ్యాలన్నారు ఆవిడ. వీళ్ళందరూ కూడా వినేవాళ్ళు కాదు స్టార్టింగ్ లో. వినని వాళ్ళని పట్టుకొని మీరు ఏం చేస్తారు అంటే, వినేటట్టు చేస్తానన్నారు ఆవిడ. కానీ దానికి మాత్రం హ్యాట్స్ అప్ అండి. ఇన్స్పిరేషన్ కొంతమంది ఉంటారు. దాంట్లో ఈ కమ్యూనిటీలో సుశీలమ్మ గారు, జయలక్ష్మి గారు, శశికళ గారు నిజంగా వాళ్ళ ముగ్గురిని చెప్పుకోదగిందండి. హ్యాట్స్ అప్ టు 3 persons. జ్యోతి కిరణ్ అండి. నాలం గారు అంటే మీకు తెలిసి ఉండొచ్చు. నాలం వనిజ గుప్తా గారు కోడల్ని. ఆవిడ రేడియో ఆర్టిస్ట్, మా ఏ గ్రేడ్ ఆవిడ. మా మామగారును వీణ ఆర్టిస్టు. నాకు రెండు రావాలి అని చెప్పి మా అత్తయ్య గారు వోకల్ నేర్పించారు, మా మామగారును వీణ నేర్పించారు. కుతుల వరకు పాడాము. ఆ తర్వాత కర్ణాటకకి వెళ్ళిపోయి ఛాన్స్ దొరకలేదన్నమాట. సో ఆఫ్టర్ 40 years రిటైర్డ్ యాజ్ ఎ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ఇక్కడ వచ్చినాక ఈ జయలక్ష్మి గారితో పరిచయం అయింది అనమాట. ఆ జయలక్ష్మి గారితో పరిచయం అయ్యేప్పటికి మాకు ఎలా అనిపించింది అంటే, షీఈ్ లైక్ మై ఓన్ సిస్టర్ అనమాట. ఐఎమ్ క్వైట్ ఎల్డర్ టు హర్, 5 years ఎల్డర్ టు హర్ అనమాట. అయినా ఆవిడ ప్యాషన్ ఫర్ సింగింగ్, జస్ట్ యాజ్ షీ సెడ్, మనకి సంగీతం అనేది ఏంటంటే త్రూ దాట్ యూ కెన్ రీచ్ గాడ్. సో చాలా బాగా మా అందరికీ హెల్ప్ చేస్తున్నారు. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ మీ టు. థ్యాంక్ యూ వెరీ మచ్.